సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, మైసెల్ఫ్ దీపిక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మల్టిప్లికేషన్ చేయడంలో చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. సో మనకి ఒక నెంబర్ని డెసిమల్తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దానిపైన మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాము. సో వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో మల్టిప్లికేషన్స్లో నార్మల్గా 2 3s అంటే ఎవరైనా సరే చెప్తారు 6 అని, అవునా? ఫర్ సపోజ్ 2 into 0.3 అంటే ఎలా రాస్తారు? 0.6 అని రాస్తారు, ఓకే? నెక్స్ట్ 2 into 0.03 ఎలా రాయాలి? 0.06, ఓకే? 0.2 into 0.03 0.03 దీన్ని ఎలా రాస్తాం? 0.06, సారీ, 0.06. దిస్ ఇస్ 0.006. సో మీకు ఎవరికైనా ఐడియా ఉందా అసలు ఇలా ఎందుకు చేంజ్ అవుతుందో? ఇక్కడ 6 అంటే 2 3 6 అందరికీ తెలుసు. ఇక్కడ 0.6 ఎందుకు వచ్చింది? ఇక్కడ 0.06 ఎలా వచ్చింది? ఇక్కడ 0.006. సో మీకు క్లారిటీ అనేది ఇస్తాను ఎలా అనేది. 2 3 6 అందరికీ తెలుసు. చూడండి, 0.3 into 2 ఎలా రాస్తాము? 2 3 6, అవునా? మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? ఓన్లీ సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు పాయింట్ అనేది లాస్ట్ నుంచి చూసుకోవాలి ఎప్పుడైనా సరే, ఓకే? లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటే సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం ముందు 0 అనేది పెడతాం, ఓకే? సో అందుకోసమని 0.6 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 0.03 into 2 కదా. చూడండి, ఇక్కడ ఏంటి? 0.03 0.03. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత 2 3 6, అన్నిటికీ 6, కానీ పాయింట్ ఎక్కడ పెట్టాలి అనేది నేను క్లారిటీ ఇస్తున్నాను. మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్ కదా. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఫస్ట్ డిజిట్ 6, ఓకే? సో నెక్స్ట్ డిజిట్ ఏం రాసుకోవాలంటే 0 రాసుకోవాలి, ఓకే? 2 డిజిట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాయింట్, ఓకే? పాయింట్ ముందు 0, ఓకే? ఎప్పుడైనా సరే రైట్ నుంచి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ 0.03 into 2 0.03 into 0.2. చూడండి, 0.03 into 0.2. చూడండి, అన్నిట్లో 2 3 6, బట్ ఇక్కడ పాయింట్ ఎక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్ మనకి. చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ 2 డిజిట్స్ తర్వాత పాయింట్. ఇక్కడ కూడా చూడండి, 0.2 into 3 అంటే 0.6, అవునా? ఇక్కడ మనకి సింగిల్ నెంబర్ తర్వాత మనకు పాయింట్ ఉంది. సింగిల్ డిజిట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్. ఇక్కడ 3 ఉన్నాయి. ఎలా? ఇవి 2, ఇది +1, అవునా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ కాబట్టి ఈ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి, ఓకే? ఇది ఒక పాయింట్, ఇది మొత్తం 3 ఉన్నాయి కాబట్టి మనకు ఒక డిజిట్ వచ్చింది. రిమైనింగ్ డిజిట్స్ మనం 0 అనుకోవాలి. సో ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది, ఓకే? దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రొసీజర్. మ్యాథ్స్ అనేది బై హార్ట్ చేయొద్దు. లాజిక్ నేర్చుకుంటే మనం ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతాం, ఓకే? బేసిక్స్ రాక చాలామంది మ్యాథ్స్ అనేది బై హార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల అసలు మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేం, ఓకే? నెక్స్ట్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రొసీజర్. నెక్స్ట్ 2.3 into 10 ఇస్తే మనం ఎలా సాల్వ్ చేస్తాం? 23 అంటున్నాం, ఓకే? 2.3 into 100, సో దీన్ని ఎలా చేస్తున్నాను? 230. నెక్స్ట్ 2.3 into 1000, ఓకే? దిస్ ఇస్ 2300. సో ఈ వాల్యూస్ నేను ఎలా రాస్తున్నాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి 2.3 కదా, ఫస్ట్ వన్ 2.3 into 10. సో మనకి ఈ 2.3 నుంచి పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాము చూడండి. 23కి 23 యాస్టీజ్గా రాయాలి. సో పాయింట్ ప్లేస్లో మనం 1 పెట్టాలి. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ప్లేస్లో 1 పెట్టాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టాలి కింద. పాయింట్ తర్వాత నాకు సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సింగిల్ 0 పెడుతున్నాను, ఓకే? ఇంటూ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 2.3 into 10 కదా. సో అందుకోసం ఈ 10 క్యాన్సిల్ అయిపోతే వాట్ ఇస్ ద ఆన్సర్? 23, ఓకే? ఈ రకంగా మనకు 23 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ 2.3 into 100. 2.3 into 100 చెప్పండి. మనం పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాం? 23/10 కదా, ఇంటూ 100 కాబట్టి 0 0 క్యాన్సిల్. 23 10s ఎంత? 230, ఓకే? సిమిలర్లీ ఇది కూడా నెక్స్ట్ వన్ కూడా 2.3/10 కదా. సో మనకి ఇది ఎలా రాస్తాం చూడండి.
బై 10 కాబట్టి ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతే 23 × 100 2300. సో ఈ రకంగా మనం ఇంటూ 10 వస్తేలా ఇంటూ 100 వస్తే ఒకవేళ 2.3 కాకుండా 0.23 ఉంటే ఎలా చేస్తాం చూడండి. 0.23 × 10. ఇఫ్ దిస్ ఇస్ ద క్వశ్చన్ హౌ కెన్ వి సాల్వ్? చూడండి మనకి పాయింట్ రిమూవ్ చేయాలి కాబట్టి 23/100 వస్తుంది. పాయింట్ ప్లేస్లో 1 పెట్టుకోవాలి. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. ఓకే, ఇంటూ 10కి 10 యాస్టీస్ 0 0 క్యాన్సిల్. మనకి మిగిలింది ఏంటి 23/10. అవునా, దీన్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా రాస్తాం? ఓకే చూడండి ఒకసారి చూడండి 23/10ని డెసిమల్ ఫామ్లోకి ఎలా రాస్తాం అంటే మనకి కింద ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. మనకి ఒకటే 0 ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. చూడండి రైట్ సైడ్ లాస్ట్ డిజిట్ ఏది 3 కదా, సో దీని ముందు పాయింట్ వస్తుంది. లాజిక్ అనేది చాలామంది 2.3 అని చెప్తారు, కానీ 2.3 ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సింగిల్ 0 ఉంది కాబట్టి లాస్ట్ నుంచి ఫస్ట్ డిజిట్ ముందు నాకు పాయింట్ అనేది వస్తుంది. లాస్ట్ డిజిట్ ఏది 3 కదా, సో సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ 2కి 2 యాస్టీస్. ఫర్ సపోజ్ 23/100. సో మనకి రేషనల్ నుంచి డెసిమల్ ఫామ్ తెలియాలి, డెసిమల్ నుంచి రేషనల్ ఫామ్. మనకు మ్యాథ్స్లో ఎలా అడిగినా చేసేటట్టు ఉండాలి. సో మనకి ఇక్కడ ఏంటి రేషనల్ నుంచి డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా అనేది ఇక్కడ చూడండి. మనకి కింద 2 zeros ఉన్నాయి కదా, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ వస్తాయి. మనకి న్యూమరేటర్లో 2 digits ఉన్నాయి. ఏంటవి 3 2 కదా, లాస్ట్ నుంచి రాయండి 3 2. సో మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత ఇక్కడ పాయింట్ వస్తుంది. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 23/1000. సో ఇలా ఉంటే ఏం చేస్తాం? నాకు డినామినేటర్లో 3 zeros ఉన్నాయి, కానీ నాకు ఇక్కడ 2 digits మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ఏం రాస్తాం చూడండి 3 2. నాకు 3 digits కావాలి, కానీ నాకు ఇక్కడ 2 ఉన్నాయి, అందుకోసమని ఒక 0 ఇక్కడ పెడతామని. ఓకే 0.023. సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా, మల్టిప్లికేషన్స్ అయినా సరే, డివిజన్స్ అయినా సరే, లాజిక్స్ తెలిస్తే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. సో ఈ లాజిక్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము 1 week కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ బేసిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే లైవ్ క్లాస్కి అటెండ్ అవ్వడం కుదరని వాళ్ళ కోసం ప్లేస్టోర్ నుంచి డీమ్యాక్స్ అనే యాప్లో సో రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. సో మనకి ప్రతి ఒక్కదానికి సపరేట్గా రికార్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో మీరు రికార్డింగ్స్ విన్న తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా మేము మీకు క్లారిఫై చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.